ఒక మార్కెట్లో ఒక విధంగా సెన్సేషనల్ అవుతున్న విషయం అనసూయ భరద్వాజ్. ఈ యొక్క అనసూయ భరద్వాజ్ ఏదైతే ఆ రోజున శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు, ఒక మహిళలపై చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చు, కొంతమంది మహిళలపై చేసిన వ్యాఖ్యలు మరి చాలామంది, కొంతమంది శివాజీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మొదటగా చిన్మయి ఆవిడ స్పందించడం జరిగింది. తర్వాత అనసూయ గారు ఎంటర్ అవ్వడం జరిగింది. ఈవిడ ఎంటర్ అయిపోయి ఇంకా ఈ అంశాన్ని చాలా వివాదాస్పదంగా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో తన వ్యక్తిత్వ హననం చేశారు, తనని దుర్భాషలాడారు, తన ఏ వీడియోల ద్వారా తన ఫొటోస్ మార్ఫింగ్ చేశారు అన్న వేలో భాగంగా కూడా ఇప్పుడు ఆవిడ కన్నీటి పర్యంతం అవడం, తర్వాత ఎవరైతే దానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎక్కువగా హైలైట్ చేశారో వాళ్ళందరూ సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అనుకోవచ్చు, మీడియా కానీ వీళ్ళందరిపై కూడా ఆవిడ కేసులు వేయడం జరిగింది. ముఖ్యంగా క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఈ అంశం నేపథ్యంలో అసలు ఈ అంశం అసలు ఎటు వెళ్తోంది, అసలు ఎట్టించి ఎటు వెళ్తోంది? శివాజీ గారు మాట్లాడారు, తర్వాత మహిళా కమిషన్ పిలిచింది, ఆయన అడిగారు, ఆయన క్షమాపణ చెప్పారు, అక్కడితో అయిపోద్ది అనుకున్నాం. కానీ అనసూయ గారు దీన్ని ఇంకొద్దిగా హైలైట్ చేయడం, నన్ను గుర్తించండి నేను మహిళనే అని చెప్పిన ఆవిడ కొద్దిగా ఎమోషన్గా ఫీల్ అవడం, కొన్ని చోట్ల ప్రెస్ ముందు కూడా ఆవిడ కన్నీటి పర్యంతం అవ్వడం, బోరును విలపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దగ్గరగా 73 మందిపై కేసులు పెట్టారు. ప్రస్తుతానికి మొత్తం ప్రాథమికంగా 42 మందిపై మరి వాళ్ళకి క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముందు ముఖ్యంగా అనసూయ గారు మాట్లాడిన తర్వాత ఎక్కువగా రియాక్ట్ అయింది సంధ్యారెడ్డి గారు, బొజ్జ సంధ్యారెడ్డి గారు. ఈ రోజున మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. ఏంటి నీ గొడవ ఏంటండి? అనసూయ గారు మాట్లాడారు ఆవిడ గురించి మీరు రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం చిలికి గాలివానలాగా మారింది. ఏంటి అసలు మీ అందరిపై కూడా కేసులు పెట్టడం జరిగింది, నేను దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ వెర్షన్ ఏంటి? సార్, కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ మూడింటికన్నా మించింది ప్రజా కోర్టు. డెఫినెట్గా ఒక ప్రజల గొంతుకనే మాట్లాడిన తప్ప నేను ఎందుకు అంటే 22 సంవత్సరాల క్రితమే 2003లో మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్స్ ఇవ్వడము, ఒంటరి మహిళలకు భరోసా కల్పించడము, ఒంటరి మహిళల కుట్టు మిషన్ ఇచ్చి వారితో ఉన్న సంబంధాలు, వాళ్ళతో ఉన్న రిలేషను, ఒంటరి మహిళలకు ఎంత బాగున్నా కూడా ఎంత ఉన్నా సింగిల్ పేరెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడే విషయమే నాకు ఒక యూట్యూబర్ వచ్చి చెప్పారనమాట. మేడం ఇట్లా శివాజీ గారి వ్యాఖ్యలు అసలు అది నాకు తెలియని కూడా తెలియదు, అక్కడ ఏం జరిగింది కూడా తెలియదు. తర్వాత ఇట్లా ఈ పర్సన్, మీరు అన్న పర్సన్ ఇలా మాట్లాడారు దాని మీద. అంటే నేను మహిళలతో ఉన్న సంబంధం, నాకున్న వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ మనోభావాలను మాట్లాడాను అక్కడ. యాజ్ ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా, యాజ్ ఏ ఉమెన్గా మాట్లాడాను. ఇక్కడ పార్టీని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే నన్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ అని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనేది నాకు మగవారితో సమానంగా రాజకీయాల్లో ఎదగాలని నేను వచ్చాను. రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఆ వ్యక్తిగతంగానే మాట్లాడాను తప్ప నేను ఎక్కడ కూడా, మీరు అన్ని ఛానల్స్లో చూడండి, మదర్ ఫౌండేషన్ చైర్మన్ అనే చెప్పాను నేను. కాబట్టి ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను సార్, నేను ఆ పర్సన్ని నేను టార్గెట్ చేయలేదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి పర్సన్స్ ఎవరైనా కూడా చాలా సందర్భాలలో చెప్పిన, నేను సమాజంలో నడుస్తున్నప్పుడు మేము అనేది ఏంటంటే స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎదగండి, బట్టలలో స్వేచ్ఛ లేదు, గుడ్డ ముక్కలలో లేదు అనేది నా నినాదం. నేను జడ్జిమెంట్ ఇవ్వలే ఎవరికి, నాకు తెలిసింది నేను చెప్పిన, నాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను చెప్పాను. నువ్వేమో నన్ను క్వశ్చన్ చేయడానికి? ఇంతమంది మీద నువ్వు కేసులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఎదుర్కోలేక అడ్డదారుల దొడ్డదారులో పోయి కేసులు పెట్టి మా గొంతు నొక్కుదాం అనుకుంటావా? మా గొంతు నొక్కినంత మాలాంటి సంధ్యారెడ్డి, మాలాంటి 100 మంది వస్తారు. మీరు ఇవాళ మాకు వచ్చిన, నేను ఆ రోజు మాట్లాడని అయిపోయింది సార్. అది ఎలా బయటకు వచ్చింది ఆ విషయం అందరూ నన్ను ఛానల్స్ పిలవడము, మా వివరణ కోరడం. కొంతమంది ఏమంటారు అదే పనిగా పెట్టుకుంది సంధ్యారెడ్డి. సంధ్యారెడ్డికి పని లేదా? సంధ్యారెడ్డికి ఎన్జిఓ ఉంది, పొలిటికల్ ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది. సంధ్యారెడ్డి గారు ఇప్పుడు ఆవిడేమంటారు, నా బట్టలు నా ఇష్టం, నేను వ్యక్తిగతంగా నేను ఎలాగే ఉంటాను, నేను మహిళని, నాకు స్వేచ్ఛ ఉంది. అవునండి, మరి మీరెందుకు అనవసరంగా ఇప్పుడు ఆవిడని ఇక్కడ ఆమె పేరు నేను తీయొద్దంటే పదే తీస్తున్నారు. నా నోరు నా ఇష్టం, నాకు రాజ్యాంగం ఇచ్చింది నేను చెప్తా. నా నోరును నొక్కడానికి మీరెవరు? నువ్వు నీకు నచ్చింది ఉంటే ఒకటి చెప్తున్నాను సార్, మీకు ప్రైవేట్ లైఫ్ ఉంటుందా ఉండదా చెప్పండి. మహాన్యూస్ లో మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఒక రిపోర్టర్ ఉన్నారు, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే మీ ప్రైవేట్ లైఫ్ తీసుకొచ్చి మీ మహాన్యూస్ లో పెడతారా? మీరు
పెట్టరు కదా, Yeah. పెట్టరు. అది ఎవరు మిమ్మల్ని అనరు, ఎవరు అబ్జెక్షన్ చేయరు. పర్సనల్ జీవితం పబ్లిక్ జీవితాన్ని వృత్తి ప్రవృత్తిని అన్ని కలిపేసి జీవితం వేరు సినిమా వేరు ఇవన్నీ తీసుకొచ్చి చెత్త మొత్తం తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అడ్డమైన గుడ్డలతోని అడ్డమైన దాంట్లతో చేసి వ్యవస్థ మీద ఎంత అది వస్తుంది. మొన్న మీ ఛానల్లో మొన్న చూసా, ఒక్కొక్క తీరుగా ఉంటుంది. మొత్తం ఎక్కడ మెజార్టీ పెట్టినా 95% ఓటింగ్ చేస్తే 95, 96, 97 సంధ్యా రెడ్డి గారి మాటలు సమర్థిస్తున్నామంటే మీరు కాలు చదువుకోండి. ఆమెకి ఎంకరేజ్ చేసిన ఎవరు మా అంటే 10 నుంచి 15 మంది ఉన్నారు. అంటే లీగల్గా చూసుకుంటే సంజయ్ రెడ్డి గారు మీరు మామూలుగా అయితే ఓకే, కొంతమంది ఆవిడకి మద్దతు ఇస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, అది ఓకే. కానీ లీగల్గా ఈ రోజున మీపై క్రిమినల్ కేసులు పెట్టడం, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను చెప్తున్నా, న్యాయ వ్యవస్థలోనే నేను న్యాయమూర్తిని అడుగుతా. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో వెలిగేటప్పుడు మరి ఇట్లా స్కిన్ అంటే బయటకు కనిపించేటట్టుగా ఈ ఆఫ్ దీంట్లతో అనేది మరి ప్రజాస్వామ్యంలో ఇట్లా పెట్టొచ్చా, ఇట్లా వేసుకోవచ్చా, ఇట్లా తిరగొచ్చా అనేది మేము కోర్టు ద్వారా నేను మా జడ్జి గారిని అడుగుతాను. సార్ నేను ఇంకొకటి అంటే ప్రతి వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది సంజయ్ రెడ్డి గారు. ఇప్పుడు ఆవిడ ఇష్టం, ఆవిడ ఎలాగైనా డ్రెస్ చేసుకుంటారు, నా ఇష్టం అంటున్నప్పుడు మీరెందుకు ఆవిడని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? క్వశ్చన్ అని చెప్పలేదు. శివాజీ గారి వ్యాఖ్యల పైన హీరోయిన్ల గురించి మాట్లాడారు. ఇక్కడ ఆమె పేరు ఎవరు మెన్షన్ చేయలే. ఆమె హీరోయిన్ కూడా కాదు. ఆమె ఎందుకు ఊహించుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకని అంత ఇదిగా హైప్ తీసుకొచ్చుకోండి? కొంతమంది అట్లా పైశాచిక ఆనందం పొందుతుంటారు. నేను సెలబ్రిటీని కదా, నేను ఏదైనా నడుస్తుంది అని. నేను ఆమె కూడా ఒకటి చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, మా హక్కులు నీ హక్కను మా అనకు నువ్వు మీ హక్కులను ఎవరు వచ్చి నీ దగ్గర ఒక 20 మంది 30 మంది 50 మంది ఏమైనా సంఘాలు ఏమన్నా నువ్వు సంఘాలకు ఏమైనా అధ్యక్షురాలువా నువ్వు? ఎవరికి హక్కులు లేవని చెప్పేసి ఎవరంటారు తీసుకొని రా. ఎందుకు పబ్లిక్లకు రావట్లేదు? మీరు ఏ ఛానల్ పిలిచి నేను ఎందుకు వస్తున్నా? మా హక్కులు ఏం హక్కులు నీకు? నీ హక్కులు ఎవరు కాలరాస్తున్నారు? నీ ఇష్టం ఉన్నట్టుగా మగవారితో సమానంగా షూటింగ్లు చేస్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టుగా వెళ్తున్నావు, నీ ఇష్టం ఎంజాయ్ చేస్తున్నావు, నీ ఇష్టం. ఎవరు అడుగుతున్నారు? నేను కాకపోతే మానవ సమాజంలో బతుకుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు 95%, 99% ప్రజలు ఇచ్చిన మద్దతు ప్రకారంగా మనం మూవ్ కావాలి. లేదు అనుకున్నప్పుడు అడవిలో బతకాలి. ఇది ప్రజాస్వామ్యంలో నేను చెప్పేది ఇది. అంతే తప్ప నేను జడ్జి చేయట్లేదు. నేను ఇవాళ బయటకు వెళ్తే ప్రజాస్వామ్యం. నేను ఒకటి అడుగుతున్నాను సార్, మరి మీరు ఇంత స్వేచ్ఛ నీకున్నప్పుడు బౌన్సర్లు ఎందుకు పెట్టుకోవాలి? మరి బౌన్సర్లు పెట్టుకుని ఎందుకు పోతున్నావు? నీకు నీ స్వేచ్ఛ నీది కదా, రా బయటికి. ఆవిడ సినిమా సెలబ్రిటీ కాబట్టి ఆవిడ సేఫ్ సైడ్ కోసం మీరు అన్నారు ఓకే. నేనేం చెప్తున్నా, అమ్మాయి గాడ్ గిఫ్ట్, అది అందరికి రాదు. సెలబ్రిటీ అంటే జవాబుదారి. ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు సార్, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మా సీతక్క ఉంది, కొండ సురేఖమ్మ ఉంది, అక్కడ చాలా మంది కేసీఆర్ బిడ్డగా ఉన్నారు. అంటే వీళ్ళందరి పేర్లు, డికే అర్ణ గారు ఉన్నారు. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే సెలబ్రిటీస్ కాబట్టి చెప్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ వస్త్రధారణ గురించి, వాళ్ళకి ఈమెకన్నా ఎక్కువ డబ్బు ఉంది, వాళ్ళు వేసుకోలేరా? అట్లా వేసుకోలేరా? ఎందుకంటే పబ్లిక్ జవాబుదారు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి చెప్తున్నా మీకు. నిన్ను చూసి చాలా మంది ప్రభావం పడుతుంది, నువ్వు ఎట్లున్నావు అని చూసుకొని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సార్. మహిళలు కాదు, అమ్మాయిలు. అబ్బా ఈ డ్రెస్ ఇట్లా వేసుకుంది కదా, ఇదైతే బాగుంటది, అయితే ఇలా వేసుకోవచ్చు అని 100% సార్. ఇన్స్టా ఓపెన్ చేస్తే గుడ్డలు, ఈ గుడ్డ ముక్కలతోని ఎంత ఆగమైతుంది యువత. మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్తున్నా. వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడా. వ్యక్తిగత జీవితం కానీ బికినీలు కాదు, చెడ్డీలు కాదు, ఇంకేది కాదు. నీ మొగడు వరకు, మీ ఇంట్లో వరకు, మీ బెడ్రూమ్ వరకు, మీ హస్బెండ్తోనే వెళ్ళినా కూడా, ఈవెన్ మీ హస్బెండ్తో మీరు ఏంటి సార్ మీరు నాన్న ఈ రోజు కచన వేస్తున్నారు? మీరు సమాజంలో మీరు ఉన్నప్పుడు ఒక భర్తతో ఒక భార్య వెళ్ళేసి వాటర్ ఫాల్స్ లో ఉండి వెనక నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఈమె ఎక్కడ కూర్చుంది? ఎక్కడ పోతుంది సమాజం? ఇది ఆ సమాజం హర్షించేది అంటే ఎవరికి వ్యక్తిగత జీవితాలు లేవా? నీ వ్యక్తిగత చెత్తంతా తీసుకొచ్చి పెట్టేసి కేసులు పెడితే భయపడతారా? ఈడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు కూడా ఒక సోదరుగానికి సవాల్ విసురుతున్నా నేను. ఇప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి, సరే ఏది అయ్యింది అయిపోయింది, మీరందరూ చెప్తున్నారు మెజార్టీ పీపుల్ కాబట్టి నేను ఒకలాగా ఉంటాను, ఇంకా నాది ఓకే. నువ్వు సార్ చెప్పక ఎవరికి? ఇంకా అలా కాదండి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను, మీరు చెప్పినట్టు కాదు, సరే మీరు అంటున్నారు కదా దానిలాగా ఉంటాను అనమని. ఎందుకు కేసులు అంటే నువ్వు ఒక్కదాని కేసులు పెడితే ఒక్కదాని కింద ఒక్క కామెంట్ 5,000 కామెంట్లు వస్తున్నాయి. 5,000 మంది మీద పెట్టాలి. మరి ఇవాళ దేశం అంతా తలుచుకుంటే నీ మీద కేసులు పెడితే నీ పరిస్థితి ఏంది? కానీ మేము అట్లా అనం. ఒక ఆడపిల్లగా గౌరవిస్తున్నాం, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా ఇంకా నన్ను తెలుసుకుంటుంది అమ్మాయి అని చెప్తున్నాం. మీరు డబ్బుల కోసం వేషాలు వేస్తారు, వేసుకోండి అక్కడ వరకు. మీ జీవనోపాధి కోసం మేము తప్పనం, ఎవరైనా అంతే. ఇప్పుడు నా జీవనోపాధి నాది, మీ జీవనోపాధి మీది. మేము అది జడ్జి చెయ్యం. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? మామూలుగా ఆవిడ ఉద్దేశంలో సగం సగం గుడ్డలు వేసుకోవడం స్వేచ్ఛ. మా ఉద్దేశంలో మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన రంగంలో ఎదగాలి, ఇష్టం వచ్చిన చదువుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా మీకు మీ భర్తను మీరు ఎన్నుకునే విధానం స్వేచ్ఛ. నచ్చిన డ్రెస్ కాదు, నప్పిన డ్రెస్సు.
నచ్చిన దానికి నప్పిన దానికి తేడా ఉంటుంది. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని ఇలా 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 వణుకుతుంటారు ఎందుకు సార్ జనం? ఎందుకు వణుకుతారు? మీకే కంఫర్ట్గా లేనప్పుడు ప్రజలకు ఎట్లా కంఫర్ట్గా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో నేను ఒక్కటి ఎగ్జాంపుల్, అందరూ నేను వేసుకునే డ్రెస్సులు కానీ అందరూ నన్ను ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆవిడ అభిప్రాయం. మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీకు రైట్స్ ఎక్కడ అని ఆవిడ అడుగుతున్నారు. ఇక్కడ ఆ పర్సన్ గురించి కదా, ఆ పర్సన్ కి తోవకు చెందిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను ఆమె టార్గెట్ కాదు, నేను ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకా అలా ఎంత డ్రెస్సులు మీకు వీడియోస్ పంపిస్తాను, చిన్న చిన్న డ్రెస్సులు కంఫర్ట్. మీరే అసలు కంఫర్ట్ గా లేకపోతే సమాజంలో వాళ్ళు ఎట్లా కంఫర్ట్ అవుతారు? నేను అనేది ఏంటంటే, సరే బయట సరే ఇప్పుడు అన్న పర్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, మా బాబుకి అస్సలు ఇష్టం ఉండదు నేను డ్రెస్సులు వేసుకోవడం, నాకు క్రాఫ్ట్ కట్లని. నిన్ను ఎవరు చెప్పమన్నాడు? వచ్చి నీకు ఇచ్చింది రాజ్యాంగం కదా, మరి నాకు కూడా ఇచ్చిండు. నేను కూడా అడుగుతున్నా, నీ కొడుకుకే నిన్న చుప్ బయట అన్నావు, వాడు చిన్నోడు కాబట్టి చుప్ బయట అన్నావు, రేపు పెద్దగా అయినాక నిన్ను అడుగుతా నువ్వు చుప్ బయట అంటే నీకు ఎందుకు అప్పుడు లైఫ్ ఇక అని నేను అడుగుతున్నా. ఇంకొక ఛానల్లో సార్ నా దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నేను మాట్లాడాను. ఇది నాకు యూట్యూబర్లు వచ్చి దీనికి సమాధానం ఏం చెప్తావు అక్క అంటే దానికి సమాధానం చెప్పిన. నేను ఎవరిని చెప్పలేదు. నేను ఎవరు చెప్పమన్నాడు బయట వచ్చి? నేను నగ్నంగా ఉంటాను, ఎవరికి ఏం జరగకూడదు, ఎవడు అలాగే ఉండాలని నువ్వెట్లా జడ్జి చేస్తావు? నువ్వు అక్కగా అనిపించాలి, తల్లిగా అనిపించాలి, చెల్లెగా అనిపిస్తానంటే వాడు అట్లా ఎందుకు అనుకుంటాడు? ఒక మగవాడికి అనుకోడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు. నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు? నువ్వు అంటే ఏంటి అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో అంటే ఇప్పుడు దేశంలో నొక్కదాలు ఆడమవి అందరం ఉన్నాము. నీకు హక్కుంటే మీ ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చిండు, ఉండమ్మా నేను వద్దానను. మీ మనము మీ మళ్ళీ ఏం చెప్తుంది? ఈ డ్రెస్సులు ఇట్లా వేసుకుంటే మీరు బయటకు వెళ్ళి మీరు ఇట్లా పోస్టులు చేస్తే మీకు కాదండి. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ఆవిడ ఇష్టం, ఆవిడ బట్టలు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ఆవిడ ఎలాగే ఉంటుంది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అది ఆవిడ అడిగే క్వశ్చన్. సమాజం మీద ప్రభావితం అవుతుంది, ఇది అరికట్టాలి. ఆవిడ వేసుకునే దుస్తుల వల్ల ఆవిడ ఒక్కరే కాదు సార్, సమాజంలో ఈవిడ గారు రేపటి నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా చూడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇన్స్టాలో పొద్దున్న లేస్తే చెత్త 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 పెడుతున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం ఇట్లా అడిగితే ఇప్పుడు మీరు నమ్మరు సార్, ఈ చర్చ అనేది మాత్రం దేశంలో స్టార్ట్ అయ్యింది. అందులో కొద్ది మార్పు అయితే వస్తుంది. అంటే భర్తలు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నారండి, ఆయన యాక్సెప్ట్ చేసాడండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ ఒక్కవిడే కాదు, చాలా మంది మహిళలు అంటారు. మరి వారు భర్తలు వాళ్ళని వెల్కమ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నేను ఒకటి చెప్తాను కదా. ఇప్పుడు ఇంకొక హీరోయిన్ ఒక ఆమె మాట్లాడింది, నేను పుస్తలు వేసుకోనండి, నేను మెట్టలు వేసుకోనండి, నేను ఇలాగ. నిన్ను ఎవరు చెప్పమన్నాడు? నీ ఇష్టం, నీ మొగడికి నువ్వు చెప్పుకో. బయట వచ్చేందుకు చెప్తున్నావు నువ్వు? నిన్ను చెప్పమన్నాడా? ఈ భారతదేశంలో తాలికి మాంగళ్యం తంతినామే మమ జీవన హేతునామా అంటే నీ భర్త నా కళ్యాణి అని నాకు హృదయం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందండి, ఆవిడ చెప్పుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆమెకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది సార్. నా స్వేచ్ఛను కూడా 10 మందితో కలిసి పంచుకుంటా నేను. నన్ను ఎందుకు మీరు నోరు నొక్కుతున్నారు? ఆవిడ మీ పర్సనల్ ఎందుకు టార్గెట్ చేశారనేది ఆవిడ మీ కేసు పెట్టడం జరిగింది. ఆవిడ గురించి చెప్తున్నా. నువ్వు కాళ్ళకు మెట్టెలు అంటే కాళ్ళకు మెట్టెలు పెట్టుకోకుండా ఏం పెట్టుకుంటావు? నీకు ఇష్టం లేదు అంటే పుస్తకాలు కట్టింది కబోర్డ్ లో పెట్టుకోనికే, బ్యాగ్ లో పెట్టుకోనికేనా? ఇది కాదు కదా. అంటే సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడున్న మహిళలు, ఇప్పుడు పెళ్ళైన మహిళలు ఎవరన్నా సరే, అంటే సాంప్రదాయాలు సంస్కృతి అనేది మన భారతదేశం, కానీ ఎవరన్నా వేసుకుంటున్నారా? ఎవరి కాళ్ళకి ఏంటంటే ఆ గోల్డ్ వల్ల కొద్ది ఎలర్జీ వస్తున్నది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నేను 100% లో 80% మీ పీపుల్ వే తీసుకుంటా, ఒక 20% వివిధ రకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. వీళ్ళ మనోభావాలను మీరెందుకు దెబ్బతీస్తున్నారు అంటున్నా. మీ 20% మీరు వేసుకోండి, వేసుకోకపోండి మీ కుటుంబానికి. ఇది తీసుకొచ్చేసి బయట మాట్లాడొద్దు. నేను ఎవడన్నా వచ్చి ఎందుకు వేసుకోలే పుస్తకాలు తాడన్నప్పుడు చెప్పు. నువ్వు ఎవరు ఏం అనక ముందుకు ఎందుకు చెప్తున్నావు అంటున్నా. పొద్దున్న లేస్తే ఇవాళ వరలక్ష్మి వ్రతాలు ఎందుకు, నవరాత్రి పూజలు ఎందుకు, ఇవన్నీ పూజలు ఎందుకు, శుక్రవారాలు ఒక పొద్దులు ఎందుకు, పొద్దున్న లేస్తే తులసమ్మ పూజలు ఎందుకు చేసుకుంటారు? భర్తలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వెవరు చెప్పడానికి? నిన్ను ఎవరైనా అడిగారా? నిన్ను అడిగారా? అడిగినప్పుడు నువ్వు చెప్పచెల్లుమంటి. గుర్తింపు కోసం అండి, ఇప్పుడు వాళ్ళు ఎవరిని గుర్తించట్లేదు, వాళ్ళ గుర్తింపు కోసం ఏ విధంగా అయితే మరి మీరు మీ పబ్లిసిటీ కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ఏదైనా రుద్దుతూ ఉంటారా? 100% వస్తారు, తాట తీస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు వేసుకోండి అమ్మా. ఏంటండి కంఫర్ట్ డ్రెస్ అంటే మీకు ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకొని బౌన్సర్లను పెట్టుకోవాలా? బౌన్సర్లను ఎందుకు పెట్టుకోవాలి? బౌన్సర్లను పెట్టాలంటే జీతాలు ఎంత ఇవ్వాలి సార్? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాకు ఈ నెల ఎట్లా గడుస్తుందా అని ఆలోచిస్తాం. బౌన్సర్లను పెట్టుకున్నంత అవసరమే ఉంది నాకు. ఈ సగసగ గుడ్డలు వేసుకోవడం ఎందుకు? ఈ బౌన్సర్లను పెట్టుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యం ఎవరిచ్చిరంట? అంటే మీరు అనేది ఏంటంటే నా లంగా బొంద ఊసిపోయినా ఏం కాదు, కానీ పక్కింటోడు నవ్విండి అనేది మీ తప్పు. అంటే మీరు ఎలాగైనా ఉంటారు,
కానీ మీరు మాత్రం నవ్వద్దు, నేను ఇదే డ్రెస్ వేసుకుంటా, కళ్ళు మూసుకో నేను ఇది వేసుకుంటా అంటే ఎంత మంది కళ్ళు మూపిస్తావు? నువ్వు ఎక్కదానివి ఆ డ్రెస్ వేసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా పబ్లిక్ లోకి. మీ బెడ్రూమ్ లో వేసుకోండి, మీ స్విమ్మింగ్ పూల్ లో వేసుకోండి, మీ ఇంట్లో వరకు వేసుకోండి అనేది నా వాదన. నేను జడ్జిమెంట్ ఇస్తానని ఇక్కడ మీరు నోట్ దిస్ పాయింట్ ఇక్కడ అది చెప్పాను. నన్ను నువ్వు జడ్జి చేసి నన్ను గొంతు నొక్కి నా మీద కేసులు పెడితే నేను భయపడతానా? నేను ఇదే జడ్జి గారిని అడుగుతాను. ప్రజాస్వామ్యం ఆమెకెంత స్వేచ్ఛ ఉందో ప్రజాస్వామ్యం నాకు కూడా అట్లా ఇష్టం లేదండి. నాకు మీరు ఇచ్చారు కదా, నేను అడుగుతున్నా ఎవరు నాగం చేయడానికి? పిల్లలు టెంప్ట్ అయిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఫోన్లు ఇస్తే ఫోన్లు చచ్చిపోతున్నారు. ఏంటి సార్ ఇది? సమాజంలో జర్నలిజం మీరున్నారు, జర్నలిజము ప్రజలకు వారదు. మీరు డబ్బులు తీసుకొని మీరు జీతాల కోసం ఏమో చేస్తున్నారు, కానీ మీరు డబ్బులు తీసుకుని డబల్ గా ప్రజలకి గవర్నమెంట్ కి వారధిగా ఉంటారు. మీ కొంత నొక్కుతున్నారు, మాలాంటి వాళ్ళు మాట్లాడి నొక్కుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఈ ఒక్కడి వల్ల ఇంతమంది అవుతున్నారని. అందుకే నాకు తెలిసి ఇక్కడి వరకు ఇంకా మాకు నోటీస్ రాలేదు. వస్తే మాత్రం డెఫినెట్ గా స్పందిస్తాము. ఇవాళ మేమందరము ఆ అమ్మాయిని ఇప్పటికి మా ఆడబిడ్డగానే అనుకుంటున్నాం. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను సార్. కానీ మీరందరూ కలిసి ఆవిడ పరువుకి భంగం కలిగించారు, తన వ్యక్తిగత స్వేచ్ఛకి భావ ప్రకటన స్వేచ్ఛకి మీరందరూ అడ్డం పడుతున్నారనేది మీ పైన క్రిమినల్ కేసులకి ఆవిడ సార్. ఇవాళ సరే ఎంతమంది మీద పెడతారు? దేశంలో జైలు సరిపోతాయా? కోర్టులు పోలీస్ స్టేషన్ సరిపోతాయా? మేము ఒక చిన్నపిల్లలాగా తీసుకుంటున్నాం. తెలియని ఇప్పుడు బైక్ కొనిస్తాను సార్ మన బాబుకి, జాగ్రత్త పెట్టాడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తాం. నా తప్పు కాదు కదా చెప్పడం. అక్కడ నిప్పు ఉంది బెట్ట జాగ్రత్త అంటాం. లేదు నేను అండ్లనే దుంకుతా అంటే మూతి కాలుతుంది. ముద్దు పెడతా ఎర్రగా ఉందని ముద్దు పెడతా అంటే మూతి కాలుతుంది. అట్లా కాదు జాగ్రత్త అని చెప్పాం. అంతే తప్ప మేము మీ మీద మాకెందుకమ్మా, నువ్వు ఏం వేసుకుంటా మాకెందుకు? ఎందుకంటే భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ కట్టు నువ్వు ఎన్ని తరాలు మారు, మన సాంప్రదాయాల్ని మంటం కలపొద్దు. మీకు ఇష్టమైనట్టు ఉండండి, కానీ బయట వచ్చి మీరు వచ్చి నేను ఇట్లున్నాను కాదు. ఇంకా మొన్న వచ్చి కొంతమంది చెప్తారు మనం ఎక్కడున్నామండి 26 ఎక్కడున్నా కట్టుబాట్లకే ఉండాలి అంతే. నువ్వు వేసుకో, నేను ఎవరు వద్దని లేదు. మీరు ఆ కామెంట్లు చదువుకోరు కింద. ప్రజల తీర్పు అనేది ఓటింగ్ అనేది నీకు చెప్తాడా సార్? ఎవరికి ఓటు వేసిన చెప్పడు కదా రాజ్యాంగం. ఓటు వేయడం నీ హక్కు, ఎవరికి వేసింది అనేది చెప్పకూడదు. అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ బయటికి రారు. సంధ్యారెడ్డి మాట్లాడడానికి సంధ్యారెడ్డి ఎమ్మెల్యేని చేయనీకనో మంత్రిని చేయనీకనో ఎన్నుకోవట్లేదు. ఒక సమస్య మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి మా కుటుంబ సభ్యురాలు సంధ్యక్కకు మా ఓటు, సంధ్యక్కకు మేము సపోర్టు అంటున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతునై నేను వచ్చి మాట్లాడినా. అందరూ వచ్చి మీ ఛానల్లో రమ్మంటే రారు, భయపడతారు. ఇప్పుడు కేసులు పెట్టినమనేది ఎంబడి రమ్మంటే రారు అందరూ. ఎందుకు వస్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఓటు వేసినప్పుడు కూడా నేను ఈ పార్టీకి వేసిన అని చెప్తాడు ఎవడన్నా? చెప్తారా చెప్పండి కదా. ఇది కూడా అంతే. నన్ను నోరు నొక్కితే ఇంకా వస్తమంది ఉన్నారు సార్. ఇవాళ ఎంతమంది నొక్కుతావు? ఇప్పుడు మీడియా మాట్లాడిన దానికి కూడా మీడియా పైన కూడా కేసులు వేయడం జరిగింది. మీకు ఇందాకే చెప్పాను, మీడియాని జర్నలిజం అనేది ఇవాళ జర్నలిజం లేకపోతే ఇవాళ మహాన్యూస్ లో నేను కూర్చునేదాన్ని కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఈ వరాన్ని కూడా ఈ వరం అనేది అమ్మతనం అంటే ఏంది? ఒక వరం. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను సార్, చీర గురించి నేను చెప్పాను, కానీ చీరకున్న కంఫర్ట్ ఏంటంటే ఒక బిడ్డ తల్లికి పాలు ఇవ్వాలంటే ఒక రక్షణగా ఇట్లా కప్పుకుంటది. ఇది ఒక రక్షణ కవచం ఇది. మరి అంత ఇచ్చినప్పుడు మనం ఇంట్లో వస్తువులన్నిటిని తాళాలు వేసుకొని వచ్చినప్పుడు మన శరీర భాగాలని వేసుకొని మీరు ఎందుకు భద్రపరచుకోలేదని అడుగుతున్నా. నేను చీర కట్టుకొని ఎవరు చెప్పాడు? నేనేమంటున్నా, ఈ చీర నాకు ఇష్టం ఉంది. ఒక బిడ్డకు పాలిస్తే మనకు రక్షణ కల్పించినప్పుడు అంత అర్థం ఈ చీరలో ఉంది అని చెప్పాము. ఈ చీరలో ఉండదు, దాంట్లో సాంప్రదాయాలు మంటలు కలుపుతుంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. నేను అమ్మా మీరే చీరలే కట్టుకోండి కాదు, కంఫర్ట్ గా డ్రెస్ వేసుకోవచ్చు, కంఫర్ట్ గా డీసెంట్నెస్ గా నీట్ గా కంఫర్ట్ గా మంచి స్టైల్ గా ట్రెడిషనల్ గా కూడా ఉండొచ్చు సార్. ఇది అని నేను చెప్పట్లేదు. మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో 10 మంది దారిలో 10 మంది నడుస్తున్నాయి కదా సార్. దారి అవుతుంది, ఒక్కరు నడిస్తే కాదు కదా. ఒక చేసి అప్పుడు అవుతుంది మీరు చెప్పండి, 2 చేతులు కలిస్తే. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చేసే వృత్తిలో ఉన్నారు కాబట్టి, మీ ఇంట్లో 4 రూపాయలు వస్తున్నాయి కాబట్టి మీ కుటుంబం అదవుతుంది. మీరు సంపాదించిన సంపాదన దేశానికి ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా ఆర్ఫన్స్ వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే ఏమైనా సోషల్ వర్క్ చేస్తున్నారా? ఏమైనా సోషల్ సర్వే చేస్తున్నారా? దేనికమ్మా సెలబ్రిటీ నువ్వు? దేనికి సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే బాధ్యత. ఎంత బాధ్యత, సమాజం మీద బాధ్యత ఉండాల్సిన వ్యక్తులు. డెఫినెట్ గా. మీరు ఇంకొక మాట కూడా నేను అంటాను, సమాజంలో స్వేచ్ఛ ఎంత అడుగుతున్నారో బాధ్యత కూడా అంతే అవసరం. మీకు బాధ్యత ఎందుకు తీసుకోరు మీరు? ఇవాళ ఎవరైనా తుఫాన్లు వచ్చినప్పుడు అవన్నీ అందరూ సినీ సంఘాల అందరూ ఎందుకు డబ్బులు ఇస్తారు సార్? వాళ్ళొక బాధ్యతగా ఎవరు అడగరు కదా. మీరు కూడా అలా ఉండండి సిస్టర్. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా మా చెల్లెనే, మా అక్క చిన్నపిల్ల అయితే నేను మా ఇంట్లో అయితే చంపలు వలగొడదును. మీరు ఎందుకంటే స్టార్ కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. నేను అనేది ఏంటంటే ఈ రోజు వరకు నీ మీద ఎలాంటిది మాకు లేదు. ఈ రోజు వరకు మీ మీద నాకు కోపం కానీ ఇంకోది కానీ లేదు. కాబట్టి మీరు ఒక్కరు బయటకు వచ్చారు సిస్టర్. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది అలా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్.
కానీ ఇట్లా హీరోయిన్లను అంటే బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే తప్పులు ఒప్పులో ఏదో నువ్వు పెరిగిన వాతావరణం ఏదో జరిగింది, నువ్వు హ్యాపీగా ఇవన్నీ నుంచి బయటపడు, హ్యాపీగా నువ్వు షూటింగ్లు చేసుకో, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు, బాగుంటావు, అందంగా ఉంటావు, మంచిగా ఉంటావు. భగవంతుడు నీకు ఇచ్చిన వరం అది. ఆ వరాన్ని నువ్వు కాపాడుకో అంటున్నావు ఒక ఆడబిడ్డగా. ఇవాళ ఏంటి ఈ టీవీ డిస్కషన్లో నీ గురించి నా గురించి, నా పరువు నీ పరువు ఇద్దరు పోతుంది. మగవాళ్ళు బాగానే ఉన్నారు అట్లా అని చెప్పేసి మగవాళ్ళని వెనకేసుకొస్తుంది సంధ్యారెడ్డి. అంటే ఒక్క మొగోడు ఇద్దరు మొగోళ్ళు తప్పు చేస్తే మొగోళ్ళు మొత్తం సమాజం మొగోళ్ళు మొత్తం చెడ్డోళ్ళు ఎట్లయితారు సార్? ఒక ఆమె తప్పు చేస్తే ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు కారు కదా ప్రజాస్వామ్యంలో. నేను అనేది ఏంటంటే మగవారిని కళ్ళు మూసుకోమనండి, మగవాడిని చూడొద్దని వాడి బుద్ధి మార్చుకోమనంటే ఎంతమంది మారుస్తారు సార్? ఇప్పుడు ఆవిడ సరే వైజాగ్ నుంచి పద్మావతి గారు మాట్లాడడానికి కాల్ చేశారండి. పద్మావతి గారు చెప్పండి. పద్మావతి గారు. సంజయ్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. మీలాగా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలా మంచిది. పద్మావతి గారు మాట్లాడండి. మన మీ వాయిస్ వినపట్లేదు. పద్మావతి గారు. పద్మావతి గారు మీరు మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు. సంజయ్ గారు హలో. ఆవిడ వాయిస్ మనకి వినపట్లేదు. హలో పద్మావతి గారు చెప్పండి. సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. చాలా చక్కగా ధైర్యంగా మాట్లాడుతున్నారు. దీన్ని వదిలేకండి. ఇంతటితో సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఉన్నాయి, వాటిని తుడిచిపెట్టాలి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అండి, మన కళ్ళ ముందు నిమ్మకాయ అలాంటి పులుపు పదార్థాలు చూస్తే అసంకల్పితంగా లాలాజలం ఊరుతుందా లేదా? అలాగే ఇలా బట్టలు ఇప్పుకొని తిరిగితే మరి కుర్రకారంతా వాళ్ళు వెంటబడి ఇదవుతారా కాదా? కాబట్టి వీళ్ళకి బాగా బుద్ధి రావాలి. వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఈ ఏదో మొహాలు గొడ్లిప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి బాగా శాస్త్రి చెప్పాలండి. ఓకే రైట్. థ్యాంక్ యూ పద్మావతి గారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ అన్నట్టు కూడా ఇప్పుడు అనసూయ గారి వెర్షన్ చూసుకుంటే సమాజానికి నేను ఎంకరేజ్ చేస్తానంటే సమాజానికి ఒక విధంగా నేను మంచి చేస్తున్నాను అంటే ముఖ్యంగా యువతకు కానీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళ యొక్క వే ఆఫ్ ప్రకారం నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాను అని చెప్పిన ఆవిడ అనుకోవచ్చు అనేది ఒక పాయింట్. ఒక విధంగా ఆవిడ చేసే కానీ ఒక సమాజం మీద ఒక విధంగా దుష్ప్రభావం ఉంటుందని చెప్పని మీరు కూడా తిరిగి ఆవిడ పైన కేసులు పెట్టే అవకాశం ఉండొచ్చు కదా? డెఫినెట్గా మేము ఛాన్స్ ఇస్తున్నాం. చిన్నపిల్ల తెలుసో తెలియకనో ఇంతమందిని నోరు నొక్కింది. రేపు మేము అందుకే మీరు అడిగారు ప్రతి ఛానల్లో పోయేసి ఒకటే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు 5-6 డేస్ అయింది సార్ నేను రాక. ఇవాళ నన్ను మరీ అడిగారు కాబట్టి మీరు భయపడుతున్నారా సంధ్యారెడ్డి గారు కేసులు పెట్టినామని చాలా మంది అంటుంటే మళ్ళీ ఇది చూసిన తర్వాత మీరు ఎక్కడ భయపడేట్టు లేదు అనిపిస్తుంది అని వచ్చి నేను ఒకటి చెప్తున్నాను. రెచ్చగొట్టడానికి రాలేదు సార్ నేను ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మను ఇవాళ నన్ను సంధ్యక్క అని ఎందుకు అంటున్నారు? వాళ్ళ గుండెల్లో ఉన్న మాటని ప్రశ్నిస్తున్నారు కాబట్టి నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఇవాళ అందులో ఆడోళ్లే కదా సార్, మగవాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. పార్టీలకు ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇలా బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఎక్కడెక్కడి నుంచి ఆంధ్ర నుంచి యుఎస్ నుంచి ఎక్కడి నుంచి కాల్స్ చేస్తున్నారు సార్. వాళ్ళ మద్దతుతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే నన్ను అన్నారు అనుకోండి, ఆ రోజు నేను మళ్ళీ అసలు నేను వెనుకకి వెళ్ళిపోయేదాన్ని. కానీ నన్ను ఇంట్లో ఉన్నా కూడా కాల్స్ చేసి అమ్మ మీలాగా మాట్లాడాలి, మీకేమన్నా జరిగితే మా బాధ్యత అంటారు. జరిగేది ఏముండదు సార్ ఇక్కడ. వాస్తవాల్ని మాట్లాడుతున్నారు, సమాజం గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ మీలాంటి వాళ్ళ మీద 43 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తెలవనితనం సార్. నేను అనేది ఏంటంటే తెలవనితనంతో అనుకుంటున్నా, తెలిసి ఎవరు చెయ్యరు. ఇట్లా లైట్ తీసుకుంటారు. ఇంకా అదొకటే కాదు, రెగ్యులర్గా పోస్టులు పరాన్న జీవులు నా మీద బతుకుతున్నారు అంటే మనకి ఎంత అనిపిస్తుంది చెప్పండి? నువ్వు పరాన్న జీవి, నువ్వు ఇక్కడ షోలతోని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నీకు డబ్బులు వస్తే బతుకుతున్నావు, నువ్వు పరాన్న జీవి. మేము ఎట్లా పరాన్న జీవి? మీ స్టూడియోకి వస్తే మాకేమైనా 1000 రూపాయలు ఇచ్చారా? మీ స్టూడియోకి వస్తే మాకేమైనా డబ్బులు ఇచ్చారా?
కాదు కదా సార్. మేము పరాన్న జీవులం ఎట్లయితే మీ షోకి ఆవిడ ఓపెనింగ్ కోసం 5 లక్షలు తీసుకుంటది. ఎగ్జాంపుల్ 5 లక్షల ఎంతో ఊరికైతే రారుగా, రాదు కదా. మరి నువ్వు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎట్లా మాట్లాడుతున్నావు? పరాన్న జీవు నువ్వా నేనా? పరాన్న జీవులు మేమా? నా నోరంతా కంపంట అంటే నువ్వు గుడ్డ ముక్కలు ఇప్పుకొని సగం సగం చూపిస్తే నువ్వు కంపలేదు, కానీ సంధ్యారెడ్డి మాత్రం బూతట. అంటే ఇక్కడ ఏముంది సార్, నాకు అదే అర్థం కావట్లేదు. ఒక కాలం మన పక్కన కూర్చొని ఇట్లా ప్రజాస్వామ్యంలో అమ్మాయిని క్యూట్గా ఉంది, బాగుంది, మస్తుంది ఇట్లా అన్నప్పుడు తిట్టినవాడిని. ఆ అమ్మాయిని అన్నా నా సిస్టర్ని అన్నట్టని తిట్టా నేను. దాన్ని కూడా ట్రోల్ చేశారు. నేను ఇది వద్దమ్మా, ఇలా వేసుకుంటే బాగుండదు అంటే ఒక ఛానల్లో నేనేమన్నాను, ఇలా జరిగితే మీకు ఇట్లా జరుగుతుంది, మళ్ళీ జరిగినా కూడా అత్యాచారం అట్లా జరిగినప్పుడు కూడా గమ్మున ఉండండి, ఇంకా బయటికి రాకండి, చెప్పకండి, మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాకండి. మరి అట్లా మీకు ఓకేనా అంటే ఆ మధ్యలోది కట్ చేసి దాన్ని ట్యాగ్ చేసి అంటే ఈ చిన్న చిన్న బట్టలతో పాటు చిన్న చిన్న మైండ్ లేదు కోడదమాకు, ఆ దమాక్తోని నన్ను చూపించినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశ ప్రజలు కానీ ఫుల్ వీడియో పెట్టమని చెప్పారు. ఫుల్ వీడియో పెట్టండి. ఆ ఫుల్ వీడియో పెడితే తెలుస్తుంది. మధ్యలో బిట్లు కట్ చేసుకుంటే ఎట్లయితే సార్? నేనేమన్నా మీరు యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, నేనేమో అదిగా మాట్లాడతలేదు. పక్కన ఎవడైనా యాక్షన్ ఉంటే నేను కూడా రియాక్షన్ అవుతా, అంతే తప్ప నేను సంధ్యారెడ్డి ఎవరికి ఇట్లనే మాట్లాడుతుంది అని ఉండదు. ఎవరికి అట్లనే మాట్లాడాలి. అక్కగా ఉంటా, తల్లిగా ఉంటా, భార్యలాగా ఉంటా, అన్ని రకంగా ఉంటా. అన్ని రకాల బెడ్రూమ్లు ఉన్నట్టుగానే బయట తిరిగితే బాగుండదు. అన్ని రకాలుగా ఒక భర్త అమ్మని చూసినట్టు భార్యను చూడడు, భార్యను చూసినట్టు అమ్మని చూడడు. నేను అక్కలాగా ఉంటానంటే ఏ అక్క ఏ తమ్ముని దగ్గర ఏ అన్న దగ్గర బట్టలు ఇప్పుకొని సగం గుడ్డలతో రాదు, చున్ని లేకుండా రాదు. నా తమ్ముడు అయినా కూడా నేను రాను. నాకంటూ రారులే అంటారు, అన్నిలే అంటారు, ఆమెదే కరెక్ట్ అంటారు. అదే ఆమె కేసులు పెడితే మొగని కొట్టి మొత్తుకుంటుంది. ఒకసారి మనతో ఖమ్మం నుంచి కవిత గారు జాయిన్ అయ్యారండి. కవిత గారు చెప్పండి. నమస్తే సంధ్యారెడ్డి గారు, నా పేరు కవిత, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు అనసూయని తప్పుపట్టి మాట్లాడుతున్నారు. అంటే తప్పుపడి మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పర్స్పెక్టివ్ అది. అంటే తన బట్టలు తన ఇష్టం, తను ఏమైనా వేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరెందుకు రివర్ట్ అవుతారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరే గనక కరెక్ట్ అయితే మహిళా సంఘాలు ఎందుకు మీకు ఆపోజిట్ గా మాట్లాడుతున్నాయి? అంటే చాలా చోట్ల మహిళా సంఘాలు కానీ చాలా చోట్ల స్ట్రీట్స్ కానీ అనసూయ బట్టలు అనసూయ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నాయి కదా, మరి మీరెందుకు దాని గురించి ఇంకా పోరాటం చేస్తారంటే ఆమె బట్టలు ఆమె ఇష్టం కదా. అంటే మన ఒక స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా ఏ బట్టలైనా వేసుకునే హక్కు ఎవరికైనా ఉంది కదా. కవిత గారు మీరు కూడా ఏంటండి సంజయ్ రెడ్డి గారు? ఓకే సార్, నేనేం చెప్పినా కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పినా 99% లో 1% లో ఈ మొక్క ఆమె, కాబట్టి ఆమెను కూడా గౌరవిద్దాం. నేను ఆమె ఏం తప్పు పట్టను, అది ఆమె ఇష్టము. నేను కూడా చెప్తున్నా, స్వేచ్ఛ గుడ్డలలో లేదంటున్నా, నా రైట్ అది. మీరు అడగొద్దు, మీకు గుడ్డలలో ఉంటే మీరు ఉండండి, నేను కాదంటలేను. మేము అడిగే రైట్ ఎవరికి లేదనేది రాజ్యాంగంలో రాసిందా? చూపించండి. మీరు అడగొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, 100% ఉంది. వాళ్ళు చెప్తున్నారు. నేను అందుకే నేను ఇప్పుడు కూడా స్వీకరించిన. నేనేం చెప్పినా 95% లో 5% లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ మాట ఈవిడ గారు చెప్పింది కదా, వాళ్ళ ఇంట్లో చెప్పమనండి. నేను మహిళా సంఘాలు అంటే ఎవరు సంఘాలు ఇచ్చింది సార్? ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు. ఆ 10 మందిలో ఒక ఆవిడ ఒక 6 నెలల క్రితం ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఈవిడ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ గారిని పచ్చి బూతులు తిట్టింది. ఎప్పుడు ఒక 6 months బ్యాక్. 20 రోజుల తర్వాత మన ప్రెస్ మీట్ పెట్టి వేసుకుంటే ఏమవుతుందండి? మీకు ఆ వీడియోస్ పంపిస్తాను, చూడండి. ఆవిడ ఆ రోజున ఖండించిన ఆవిడ ఈ రోజున అన్నది అంటే మరి ఏం కుట్ర చేస్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు 20 రోజుల తర్వాత? మీరు నేను అన్న రోజే మహిళలకు స్వేచ్ఛ లేదంటారా? మహిళలు స్వేచ్ఛ ప్రకారం ఉండాల్సిన అవసరం లేదంటారా సంజయ్ రెడ్డి గారు? 100% మహిళలకు అన్నిటి కూడా సమాన హక్కు కోసం ఫైట్ చేస్తున్నారు. పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టాలని మీరందరూ ఫైట్ చేస్తున్నారు. మహిళలకి స్వేచ్ఛ 100% కావాలి, దాంట్లో ముందు స్థానంలో నేను ఉంటా. కేవలం సాంప్రదాయం గుడ్డ ముక్కల గురించే నేను మాట్లాడినా, కానీ నేను ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తలేను. జడ్జిమెంట్ నేను ఇవ్వడానికి నేను ఎవరు సార్? మీరు చెప్పండి. నేను జడ్జి ఇవ్వట్లేదు. నా అభిప్రాయం మీరు అన్నారు, రాజ్యాంగం మీకు స్వేచ్ఛ భావం కల్పించింది మాట్లాడి అన్నారు. నన్ను క్వశ్చన్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? రెండు ఈక్వల్ కదా. 100% స్వేచ్ఛ ఉండాలి. మేము కూడా రాజకీయాల్లో ఎదగాలి, మేము కూడా 33% రిజర్వేషన్ కావాలి. 100% దాంట్లో వెనక పోయేది లేదు. అట్ ద సేమ్ టైం సినీ ఫీల్డ్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సంధ్యక్క ముందు ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా సోదరికి నేను, అలాంటి సోదరులకు ఏదైనా జరిగినప్పుడు నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఇలా ఏదైనా చేస్తున్నారు, ఏదైనా ఇబ్బంది పెడుతున్నారని చెప్పండి, రాకపోతే మాట్లాడండి. మీరు ఈ రోజు రాసుకోండి. మీరు ఇది ఏదైనా కూడా మేము మంచిని చెడును రెండు ఈక్వల్ గా తీసుకోవాలి తల్లి.
ఎందుకంటే మీకు స్వేచ్ఛ అనేది ఉంది, నేను కాదంటలేను. ఇక అది మాట్లాడితే ఇక రోజు ఇక అదే తప్ప ఇంకొకటి మాట్లాడరు. స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకు అనేది నేను చెప్పిన ఏదైనా ఒక్కటే ఉంటుంది సార్. స్వేచ్ఛ అతి స్వేచ్ఛ అనేది మాత్రం డెఫినెట్గా మనం మంచిని తీసుకుంటే మంచి సార్. నేను మీకు ఇష్టం, నేను ఏది మాట్లాడినా మీకు నేను ఇష్టం లేదనుకోండి, నేను మీకు ఏది చెప్పినా కూడా ఇష్టం ఉండదు. ఇక ఆ ఇష్టం అనేది రాదు, నాకు తెలుసు, నేను చెప్తున్నాను కదా. ఆ ఇష్టం అనేది ఇక ఉండదు, మనను రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు 5%లో వామ్మో ఇక్కడ అమెరికా కల్చర్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతామంటారు. మన 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 భారతదేశంలో ఉంటుందా సార్? ఉంటుందా? ఆల్రెడీ చాలా వరకు మొత్తం కూడా మన ఫారిన్ కల్చర్ వచ్చేస్తున్నారు కదా. మరి ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల, చెప్పటం లేకపోవడం వల్ల నానమ్మను అమ్మమ్మను ఎందుకు ఇష్టపడతారు పిల్లలు? తల్లిదండ్రులను ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళు ఎంత లౌకికంగా చెప్తారు. ఇవాళ మీకు తెలియదు, తల్లిదండ్రులను తిడుతురు పిల్లలు. మేము ఇట్లా ఎందుకుంటుంది, డ్రెస్ ఇట్లనే వేసుకుంటాం, మా మాటలు వినట్లేదు. కాబట్టి కనీసం ఇట్లాంటి బయట ఒక చట్టమో లేకపోతే ఒక భయం అనేది ఉంటే సమాజానికి భయపడతారు, తల్లిదండ్రులకు భయపడతలేరు. ఇలాంటి వాళ్ళ వల్ల మా స్వేచ్ఛ అనేసి కూర్చొని ఇచ్చి మన మహిళా సంఘాలు ఎవరు రాలో 10-20 మంది వచ్చారు. మరి దీనిపై ఎక్కడ కూడా మహిళా సంఘాలు ఎక్కడ స్పందించలేదు. ఎందుకని ఈ విషయంపై అనసూయ గారు చేసిన వ్యాఖ్యలపై కూడా? అంటే మొన్నటి వరకు ఓకే ఉంది, మళ్ళీ మధ్యన వచ్చి మన ప్రెస్ క్లబ్ లో ఒక 10 మంది పెట్టారు కదా, మళ్ళీ రెచ్చిపోయింది ఈవిడ. అంటే మీకు ఎప్పుడన్నా మీరు కాలర్లో మీరు మళ్ళీ ఆ రెచ్చిపోయిన వాళ్ళు ఏముంది, మళ్ళీ అక్కడ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు వాళ్ళ వీడియోలు అన్ని చూడండి, ఆఫ్ ది కార్డు ఆన్ రికార్డు, గతంలో ఏం చెప్పిండు అనేది. ఆవిడ గారు ఎక్కువ మాట్లాడారు. ఇంకొక సంధ్యక్క గారు ఉన్నారు, ఆమె మీద నాకు చాలా రెస్పెక్ట్. ఆమె ఉద్యమాలు చేశారు, దాని గురించి ఆమె ఓరల్ గా మాట్లాడారు, ఆమెకు స్వేచ్ఛాభావం ఉంది, ఓకే. బట్ నేను అనేది ఏంటంటే అట్ ద సేమ్ టైం 10 మంది 20 మంది కాదు, అందరూ ముందుకు రావాలి. ఇక్కడ సంధ్యారెడ్డి ఒకటే ప్రశ్నించిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు రాయలసీమ పౌరుషం అని లేడీస్ మాట్లాడారు, ఎవరో పార్కుల దగ్గర లేడీస్ మాట్లాడారు, కాలర్స్ నా ఫోటో పెట్టుకొని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి రీల్స్ లో పెడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా సార్ అలా వద్దు అని. నేను ఒక మాట చెప్తా సార్, హైదరాబాద్ లో వద్దు, మహాన్యూస్ నుంచి నేను ఈ సవాల్ మీకు హైదరాబాద్ లో కాకుండా మనము మీ కెమెరామ్యాన్ని తీసుకొని ఊర్లలోకి పోదాం. ఊర్లలో ఎందుకంటే కష్టజీవిగా కాయ కష్టం చేసుకున్న వాళ్ళు అమ్మలు అందరూ ఉంటారు. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో వెళ్తే ఆవిడకి అగ్నిస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ సిటీస్ లోనే, అంటే సిటీస్ లో వివిధ కల్చర్స్ వాళ్ళు ఉంటారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క లాగా ఉంటది. మనం ఇక్కడ మనకు దసరా పండుగ మనం ఒక చేసుకుంటే సరళ గారు అని వైజాగ్ నుంచి అందుబాటులోకి వచ్చారు. సరళ గారు చెప్పండి, తీసుకోండి. సరళ గారు చాలా బాగా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా మహిళల్లో కూడా అలాగే టీవీలు చూసే వాళ్ళకు కూడా ఒక మంచి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నారు. అసలు మనం గమనిస్తే కూడా ఒక అమ్మాయి అందాలు ఉంటాయి కానీ మరీ అలా అందరికీ కనిపించేటట్టు టీవీలో అనసూయ గారు వేసుకునే బట్టలు, అసలు టీవీ చూడాలంటే కూడా పిల్లలు పాడైపోతారేమోనని కూడా భయం వేస్తుంది. అనసూయ గారు రాగానే టీవీని కట్టేయాలా లేకపోతే తిప్పేయాలా, సెల్లులు చూస్తుంటే కూడా భయం వేస్తుంది. అంటే ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి వస్తుంటే మనం ఫ్యూచర్ జనరేషన్ కి ఏం మెసేజ్ ఇస్తాం? అసలు మీరు చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా అందం దాచుకోవాలి, ఎలా అందాన్ని ప్రజెంట్ చేయాలి, మరి ప్రస్తుతం ఇట్లా అందరి నోళ్లలో వేషధారణ గురించి బట్టల గురించి అందరు ఇలా. సరళ గారు మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు సరళ గారు ఆవిడ అనసూయ గారు చెప్పేది ఏంటంటే నా పద్ధతి కరెక్టు, నేను చేసేది కరెక్టు, మీరెవరు నన్ను విమర్శించడానికి, నాపై మీరు నన్ను వేధింపులు గురి చేయడానికి మీరెవరు అని చెప్పిన అనసూయ గారి వెర్షన్. మీ ఆలోచన ఏంటి? అది అందరికీ వర్తించదు కదండి, అది ఆమె వ్యక్తిగతం. కానీ ఆవిడ ప్రైవేట్ లైఫ్ లో పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిందా సంజయ్ రెడ్డి గారు చెప్పడం పరిస్థితి. కానీ మిగతా ఆడవాళ్ళందరి పైన కూడా, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల పైన కూడా దాని ప్రభావం పడుతుంది కదా, మరి దాని నుంచి ఎలా బయటపడాలంటారు? సంధ్య గారు మీరు చాలా చక్కటి వివరణ అందిస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తు ఇంకా అమ్మాయిలకు మీరేం సలహాలు ఇస్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఒక మహిళగా ఎన్ని తరాలు మారినా మన సాంప్రదాయాన్ని ఇచ్చిపోవాలి. సాంప్రదాయాన్ని తరాలు దాటినా మన పిల్లలకి ఇది నేర్పించాలి. ఒకవేళ మానవ సాంప్రదాయంలో కట్టుబాట్లు ఇవన్నీ రిలేషన్స్ లేకపోతే జంతువుల కన్నా ఎక్కువైపోతాం. మనం రిలేషన్ ఉండదు కదా, తమ్ముడు, అన్న, వదిన, అక్క, చెల్లె, ఇవన్నీ మనం రిలేషన్స్ ఎందుకు పెట్టుకున్నాం సార్? వదిన అంటే అమ్మతో సమానం, బావగారు అంటే నాన్నతో సమానం, మామయ్య గారు అంటే తండ్రితో సమానం. ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకున్నాం సార్? సార్ నేను పెద్దగా ఇంగ్లీష్ మీడియం చదవలేదు సార్.
మహిళల పైన 22 సంవత్సరాలు డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళ మనోభావాలను చేసినాను సార్. మనసు చదివిన, సంస్కారం ఉంది నాకు, చదువు నాకు అంత పెద్దగా ఇంగ్లీష్ అంటే ఆవిడకి కూడా ఐడియా ఉంటుంది, ఆవిడ కూడా మహిళ కాబట్టి ఐడియా ఉంటుంది. కానీ ఎందుకునో ఈ విషయాన్ని ఆవిడ సద్దుమనిగే అవకాశం ఉన్నా కూడా దానిని ఆవిడ మళ్ళా హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఆవిడ. ఎందుకని నన్ను గుర్తించండి, నా వే కరెక్ట్ అని. అంటే ఆవిడ వేలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా మహిళా సంఘాలు కానీ మహిళా నేతలు? 33% రిజర్వేషన్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఎంతమందిని కొట్లాడుతున్నాం? ఆల్మోస్ట్ 100% కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు రాలే. ఈవిడ గారు ఈ 5% 2% కొట్లాడగానే వస్తుందా? ఒక్కటి మనం అనేది ఏంటంటే సార్, నిండుగా కప్పుకోమంటున్నాను సార్. కానీ విలువ కూడా అంటే సంజయ్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే, ఎంత నిండుగా ఉంటే అంత విలువ. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు అనసూయ గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఎంత తక్కువ కప్పుకుంటే అంత విలువ వస్తుందేమో చెప్పి వాళ్ళు వేలు ఆలోచిస్తున్నారు సార్. మనం ఏమన్నా అన్నా కూడా అది ఒక ఇప్పుడు మీరు ఉన్నారు, ఆమె ఏదో ఓపెనింగ్ పోయింది సారీ, గిత్త బెల్ట్ వేసుకొని చీరనే కట్టుకుంది, గింత బెల్ట్ వేసుకుంది, వెనక మొత్తం అది ఉంది. అట్లా మేము ఊర్లలోకి ఫంక్షన్స్ మేము కట్టుకోలేము. ఎవరు వెళ్ళరండి, ఎంత నిండుగా ఉంటే అంత విలువ కదా. మీరు ఎవరు వెళ్ళరు అంటారు, అందరు ఏకీభవిస్తున్నప్పుడు తన రైట్ అని మనం ఎట్లా అనుకోవాలి? ఆమె కేసులు పెడితే మనం భయపడాలా? అంటే ఆవిడ ఓపెనింగ్స్ వచ్చేటప్పుడు ఆవిడ చూడడానికి వస్తున్నారంటే ఆవిడ నిండుగా ఉంటే చూడడానికి ఎవరు వస్తారండి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆవిడ ఓపెనింగ్స్ అంటే ఇప్పుడు మీరేమంటారు? ఆవిడ వే కరెక్ట్ అని ఆవిడ అంటున్నారు. ఆవిడ ఒక్కటి సార్, సమాజంలో బ్రతికినప్పుడు 10 మందితో కలిసి ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదు. ఆమె ఏదో ప్రభావితం అంటే ఎస్, ఈవిడ గారిని చూసుకొని చాలా మంది పిల్లలు ఊహించుకుంటున్నారు, ఈమెను చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారండి ఆల్రెడీ అవుతున్నారు. ఇక ఈమెలాగా ఉండాలి, ఈమెలాగా డ్రెస్లు వేసుకోవాలని కొంతమంది భర్తలు కూడా భార్యలను ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి ఒక కాలర్ వచ్చారండి, హరి విజయవాడ నుంచి వచ్చారు. హరి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు అనసూయ గారు వారి కాస్ట్యూమ్ వాళ్ళు ఇష్టం కదండి, వారికి వేసుకునే స్వతంత్రం లేదంటారా? స్వతంత్రం ఉంది. నేనేమంటున్నాను బ్రదర్, ఈ విషయము మీ వైఫ్ని అడగండి, మీ అమ్మని అడగండి. అడిగిన తర్వాత అమ్మగారు, మీ వైఫ్ గారు, మీ కూతురు గారికి అలా వేసుకుని మీరు పంపిస్తారా సార్ బయటికి? ఒక్క నిమిషం బ్రదర్, ఇదే అనసూయ గారు వేసుకున్న డ్రెస్సుని మీరు మీ వైఫ్కి వేస్తారా, మీ అమ్మకి వేస్తారా, మీ బిడ్డకి వేస్తారా సార్? చెప్పండి సార్, వేస్తారా? అంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడారండి. సినిమా ఇండస్ట్రీ గురించి నేను ఇక్కడ మాట్లాడాలా? నేను ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అలా ఉంటేనే అవకాశాలు అనేది ఆయన. నేను ఇక్కడ సినిమా పాయింట్ ఆఫ్ కాదు, ఈ సినిమాని తీసుకొచ్చి నిజ జీవితంలో పెట్టొద్దన్నా నేను. సినిమా గురించి సెన్సార్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాస్తవానికి వాళ్ళకి ఆఫర్స్ రావాలంటే, ఎంటర్టైన్ చేయాలంటే దానికి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అది వేరు. నేను అనేది ఇక్కడ సినిమా గురించి మాట్లాడాలంటే ఆమె ఒక 100 మంది ఉన్నారు. ఆమె ఏదో సినిమాలో నటించినాయి కాదు సార్, అవి ఆమె పర్సనల్ లైఫ్, అది ఆ పర్సనల్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టినందుకు ఈ బాధ. అట్లా చూసుకుంటే ఇంకా వేల మంది ఉన్నారు సినిమాలలో నటించిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను అనేది ఏంటంటే, ఈ బ్రదర్ ఇప్పుడు అడిగారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా తిడతారు. నేను అనేది ఏంటంటే, మీరు మంచిగా తీసుకుంటున్నారు కాలర్స్ని, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ నేను వేసినప్పుడు లైన్ కట్ అవుతుంది. ఎందుకంటే చెప్పరాళ్ళు, బయటకు వచ్చి చెప్తాం. ఎవరైనా తనలాగా డ్రెస్ ఉంటే ఎంజాయ్ చేస్తారు చూసి, నా భార్య మాత్రం బాగుండాలని కోరుకుంటారు. అట్లా అంటేనే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. లేదు నా పిల్లలకి డ్రెస్ వేసి బయటకు పంపిస్తే అందరు చూడాలని కోరుకుంటారా మీరు? చెప్పండి. అసలు ఎవరు కూడా అలాంటి యాక్సెప్ట్ చేయరు. మగోడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడొద్దని, నా మగోడు నాకే సొంతం అని ఎందుకు గొడవ పెట్టుకుంటారు? నా భార్య ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది? ఇంత చిన్న దాంట్లోకి మీరు ఓర్చుకోనప్పుడు, ఇంత చిన్న విషయాలకి ఆయనకు విశాలమైన హృదయం ఇచ్చిర్రు వాళ్ళ భర్తకి. మీరు ఆవిడ ఆవిడ వదిలేచ్చు కదా సంజయ్ రెడ్డి, మీరు దాని గురించి ఎందుకు హైలైట్ చేయడం, కేసులు పెట్టడం, ముందుకు వచ్చి బోరును మీరు చెప్తున్నారు కదా, ఓకే నేను ఆహా టీవీ నుంచి నేను వదిలేస్తా. ఈ రోజు నుంచి తను పోస్టులు పెట్టకుండా ఉంటుందా? పోస్టులు పెట్టకుండా ఉంటుందా? నేను పండగకి ముందు రోజు వచ్చా లైవ్ లోకి, ఈ రోజు మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను. ఆవిడ పండుగ నుంచి ఇప్పటివరకు ఎన్ని పోస్టులు పెట్టిందో చూడండి. అంటే ఆవిడ అన్నిట్లో ఏడుస్తూనే ఉన్నారు, ఆవిడని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆవిడ బాధ. మొన్న ఒకటి పెట్టారు, ఒక ఆవిడెవరో శారీ పంపించారు. ఏంటండి శారీ పంపించాను అన్నారు కదా, ఇంకా నాకు రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. ఈ వెలికి చేస్తలేంది. ఇంకా నిన్ననేమో వీటితో సమానం. ఎవరు తిట్టారో డిలీట్ చేసేసింది. నేను ఇప్పుడు అవి చూపిస్తే బాగోదు. తర్వాత అయిపోయిన తర్వాత నా ఫుడ్ నేను తింటున్నాను, పరాన్న జీవులు, ఇవన్నీ నువ్వు రెచ్చగొట్టేది పెట్టకుండా ఇది పెట్టుకోండి. మీరు రెచ్చగొట్టి మమ్మల్ని అసమర్థులను చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా
అనేది మా భావ స్వేచ్ఛ అని అరిస్తున్నారు మీరు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మార్ఫింగ్ Yes. ఫోటోలు పెట్టి అని చెప్పి చేస్తున్నారు అనేది అట్లా కాదు. నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు మా ఇష్టం మాది. నువ్వు ఆ రైట్స్ లేవంటున్నారు కదా, అందుకే మీపై క్రిమినల్ కేసులు పెట్టారు కదా. క్రిమినల్ అక్కడ తెలిసిపోద్ది కదా, మేము కూడా పెడతాం. మరి ఇట్లా స్కిన్ చూయించుకొని ఇట్లా సగం సగం వేసుకోమని చెప్పి రాజ్యాంగంలో ఉందా సార్? బయట తిరగమని ఉందా? సెక్షన్స్ చాలా ఉంటాయి. మనం అడ్వకేట్లం కాదు. మొన్న మీ ఛానల్లో చూసాం, చాలా చక్కగా చెప్పారు జడ్జి గారు. ఎంత చక్కగా వివరించారంటే మా తండ్రి ఎంత బాగా వివరించారు, అంత బాగా ఎవరు వివరించలే. ప్రతి ఒక్కరు అంత బాగా అర్థమైంది. మళ్ళీ అదే కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క అది ఉంటుంది. ఏది ఉన్నా కూడా మెజార్టీ పీపుల్దే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. సమాజమే దేవాలయం లాంటిదని ఎన్టీ రామారావు గారు అన్నారు ఆ రోజు. 100% సమాజంలో ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా సార్, వై నాట్? డెఫినెట్ గా అవుతుంది. మీరు ఉన్న ఒక 5 మంది 10 మంది ఏమున్నారు, మీ వ్యాప్ మార్చుకోండి. అందరిని మార్చుకోవడం కాదు, అందరు కళ్ళు గత్తలేవు, అందరు గాంధారులు గారు ఇక్కడ. ఇప్పుడు ఒక విధంగా సంజయ్ రెడ్డి గారు ఒక విధంగా ఆవిడ మీ అందరిపైన క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఒక విధంగా ఆవిడ అందరికీ దొరికినట్టే. ఈ నేపథ్యంలో రేపొద్దున ఆవిడ కోర్టుకి అటెండ్ కావాల్సిందే. మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీ తరపున కూడా మీరు లాయర్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున మీ తరపు లాయర్స్ కనుక ఆవిడని క్రాస్ ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఆవిడ ఇంకా మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆవిడ మరి ఆ విషయం తెలీదా? ఇప్పుడు కేసులు పెట్టింది వాళ్ళ అడ్వకేట్ని సంప్రదించందే పెట్టిందా? వాళ్ళ అడ్వకేట్ చెప్పలేదా? అన్ని తెలిసే పెట్టింది. అంత గుండిచ్చింది దేవుడు భగవంతుడు ఆమెకు. మాకు ఇప్పుడు 20 రోజుల నుంచి సార్ మా ప్రోగ్రామ్స్ అన్ని గుట్టుగా ఉండే మహిళలు ఇవన్నీ సమాజంలో గుట్టుగా ఈవిడ మరి బయటకు వచ్చి అంటే మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నానని చెప్పని ఈవిడ ఆలోచన. అదే మరి ఇప్పుడు జేఏసీ కూడా పెడుతున్నట్టు ఏదో మహిళల ఈవిడికి మద్దతుగా. ఇక మద్దతు అంటే ఈమెనా ఆమె 4 రోజులు అయితే తెలుస్తుంది అంట. పెట్టండి, ఎవరొద్దన్నారు? ఎవరైనా పెట్టుకోండి. ఓ తెలంగాణ ఉద్యమం అంటే 100 జేఏసీలు పుట్టినాయి, పెట్టుకోండి. ఎవరొద్దు అంటున్నారు? అది ఎవరైతుంది? నేను ఒకటే చెప్తున్నా, ప్రజా కోట్లకు వద్దాం మహిళలం. మీరుండండి, మేముంటాం. మహిళలే, మగవాళ్ళు వద్దు. మీకు ఎంతమంది మెజార్టీగా ఓటేస్తారో చూద్దాం, ఎంతమంది మద్దతు ఇస్తారో. ఇంతే, దీనికి ఇదే క్లోజ్ సార్. మహిళలు ఎంతమంది మద్దతు ఇస్తారనే చూద్దాం. అదొక్కటే. పురుషులు నేను పక్కన పెట్టండి. మహిళలు ఎంతమంది ఇక్కడ కూర్చున్న ఈ వక్తలు ఉన్నారు కదా, ఈ వక్తలు ఈవిడ గారు ఇప్పుడు మాలాంటలో ఉన్నాం, మేము కూర్చుంటాం. మేము అన్న మాటలకి ప్రజాస్వామ్యంలో మహిళలు ఎంతమంది మద్దతు ఇస్తారనేది మీరు ఓటింగ్ పెట్టండి. ఒకసారి చూద్దాం. మనతో మాట్లాడడానికి గంగరాజు గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. గంగరాజు గారు చెప్పండి. నమస్తే అండి. మహాన్యూస్లో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు అభినందనము. ఎందుకంటే మేము స్థిర పరిస్థితులు మీకు కూడా. ఎందుకంటే మన సమాజాన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు అనసూయ గారు అభిమానం ఒక్కటే సరిపోతుందా? ఆవిడ ఇష్టమా? మనకి కోర్టులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ రూల్స్ ఎందుకు, మనం ఎందుకు బతుకుతున్నాం ఈ భారతదేశంలో? ఏది బట్టలు ఎక్కువ తిరుగుతా ఉంటే కుదురుతుందా? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏంటండి మనకి ఈ కట్టుబట్టలు ఎందుకు? ఈ కట్టుబట్టలు తీసేయండి. ఆవిడ గమనించండి, బట్టలు తిరగబడండి. ఈ సమాజాన్ని పాడు చేస్తాయి. సినిమాలు పాడు చేస్తున్నాయి. ముందు సినిమాలు పాడు చేస్తున్నాయి. సినిమా గురించి మీరు ఏం మాట్లాడతారు? సినిమాల గురించి, సినిమాలు చెత్త సినిమాలు పాడు చేస్తున్నారు సమాజాన్ని. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు మనకి ఎన్ని ఉన్నాయి. మన దేశం ఒక సంప్రదాయం వేరు, అమెరికా సాంప్రదాయం వేరు, ఇంకా వేరే దేశానికి వేరు, మనం వేరు. మనం ఇప్పుడు చలికాలం ఉంటే అమెరికాలో చలికి పోతేసుకుంటారు. మనం వేసుకుంటాం కదా. మన సంప్రదాయాలన్నీ వరుగులు పాడేసేసి మనల్ని వీధులు అమ్మేద్దామని మన పిల్లలు పాడైపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు. ఈ పేద ప్రజలు ఈ అమాయకులు అందరూ అది అనుకరించి ఈ అలవాట్లు మార్చి ఉండాలి. మనకు మంచి సంప్రదాయం నేర్పాలి. లేకపోతే కొడుకు తీసేయండి, ఈ వ్యవస్థలు తీసేయండి, అన్ని మొత్తం సర్కారు తీసేయండి. తెలంగాణ పట్టిస్తుంది. నేను ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఖండించేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక. నేను అదే చెప్పాను సార్. అడిగేటోడు లేక, చెప్పటోడు లేక చెడిపోయి భర్తే ప్రోత్సహిస్తున్నాడు అంటారా? ఇప్పుడు ఆ విషయం గురించి తను వచ్చినప్పుడు నేను అన్నాను, ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే, ఎవరైనా అంటారు సార్, ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇంత బాగా మాట్లాడబ్బా నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎవరమ్మా నమస్కారం అని అంటారు. ఈ 2 ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో సంజయ్ రెడ్డి గారు దావోస్లో చంద్రబాబు నాయుడు